హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడైందిన వార్త అండి. సీనియర్ సిటిజన్లకు మరో శుభవార్త. కేంద్రం సంచలన ప్రకటన. పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి తెలుపుదాము. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లకు శుభవార్త రాబోతుంది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో సీనియర్ సిటిజన్లు రైల్లో ప్రయాణించడానికే ఇష్టపడతారు. కరోనా కాలంలో రైల్వేలు ఇచ్చే సీనియర్ సిటిజన్ రాయితీని ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ఈ సదుపాయాన్ని మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే జరిగితే దేశవ్యాప్తంగా కోట్లాది మంది సీనియర్ సిటిజన్లకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే ఈ ముఖ్యమైన టికెట్ రాయితీ ప్రభుత్వం 4 సంవత్సరాల పాటు మళ్ళా పునఃప్రారంభించవచ్చు. ప్రభుత్వం ఈ ప్రకటన చేస్తే ముఖ్యంగా ప్రధాని మోదీ హయాంలో సీనియర్ సిటిజన్లకు ఇదే అతిపెద్ద బహుమతి అవుతుందని అయితే చెప్తున్నారు. ఇటీవల రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ మాట్లాడుతూ కరోనా కాలం తర్వాత రైల్వేలో సీనియర్ సిటిజన్ల ప్రయాణం పెరిగింది. దిగువ సభలో ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం ఇస్తూ రైల్వే మంత్రి మార్చి 2020 నుండి 31 మార్చి 2021 వరకు 1.87 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైలు ప్రయాణం చేశారని చెప్పారు. కానీ ఏప్రిల్ 1, 2021 నుంచి ఫిబ్రవరి 2022 వరకు 4.74 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైల్లో ప్రయాణం చేశారు. అప్పుడు ప్రభుత్వం రైల్వే ఛార్జీల రాయితీని నిరాకరించింది. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాలని అయితే ప్రభుత్వం యోచిస్తోంది. దేశంలో సీనియర్ సిటిజన్లకు 4 సంవత్సరాల పాటు రైలు ప్రయాణ ఛార్జీలలో రాయితీ ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఏసీ కోచ్కు బదులుగా స్లీపర్పై మాత్రమే ఈ తగ్గింపులు ప్రారంభమవుతుందనే అంచనా. ఇంకా ఆర్థికంగా స్లీపర్ క్లాస్లో ప్రయాణించలేని సీనియర్ సిటిజన్లకు మాత్రం తగ్గింపు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు రిజర్వేషన్ ఫామ్లో డిస్కౌంట్ అయితే ఎంచుకోవాలి. సో దాని ద్వారా ఈ ఆప్షన్ అనేది వర్తిస్తుంది, ఆఫర్ అనేది.